ఇక్కడికి వచ్చిన మీ పాత్రికేయులకు మీడియా మిత్రులందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు మల్లిరెడ్డి, గ్రామం పూలకుంట గ్రామం, అనంతపురం రూరల్ మండలం. శివారెడ్డి గారు, మీరు 2013కి ముందు ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం. అటు తర్వాత మా దగ్గరికి వచ్చి, అయ్యా నేను సర్పంచ్గా ఉంటాను, మీలోకి వస్తాను, మీ పార్టీలో ఉంటానని మాతో చేతులు కలిపి సర్పంచ్గా 2013లో నిన్ను గెలిపిస్తే మాకే ద్రోహం చేసినావు. నీళ్ళ ట్యాంకు బిల్లులో వాటర్, నీకు గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా తీవ్రతరంగా ఉంటే 4 ట్యాంకర్లు తోలేది, 10 ట్యాంకర్లు రాసుకుండేది. అట్లా 1 కోటి పైన సంపాదించినావు నీళ్ళ ట్యాంకుల్లో. మేము అది కూడా పట్టించుకోలేదు. గ్రామంలో ఏదో చేసుకొని వానితో మనకేమి. అట్లాంటి వాడిని నువ్వు ఈరోజు ప్రతి వాడిని విమర్శిస్తున్నావు. విమర్శించడానికి నీకేం హక్కు ఉంది? ఎన్ని పార్టీలు మారినా మీరు? కమ్యూనిస్టు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్, ఇన్ని పార్టీలు, రోజుకొక పార్టీ, గడియకొక బుద్ధి, గంటకొక మాట మాట్లాడేవాడు నువ్వు రాజకీయ చరిత్రహీనుడివి. బాగా ఆలోచన చేసుకో. నువ్వు పరిటాల కుటుంబంతో బాగుపడి వాళ్ళని ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నావు. నీకు విమర్శించే అంత నైతిక హక్కు ఎక్కడుంది? నువ్వు సర్పంచ్కు చేసినావా 2023లో 21లో? నేను గట్టిగా చేసినాను అని చెప్తావు. ఎక్కడ చేసినావు? 10 లక్షల డబ్బులు ఇచ్చి తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచాలని చెప్పి డబ్బులు పంచినావు గ్రామంలోకి వచ్చి. ఈడ వచ్చి ఫోజులు కొట్టేది రాజకీయ నాయకుల దగ్గర. అయ్యా నేను చేస్తే గెలిచినాడు వైఎస్ఆర్, ఎంపీటీసీ గెలిచినాడు, సర్పంచ్ గెలిచినాడు అని. నువ్వు నిజంగా వైఎస్ఆర్కు చేసింటే ఎంపీటీసీకు, సర్పంచ్కో మన ఊరు అక్కమ్మ గారి గుడి దగ్గర వచ్చి ప్రమాణం చేసి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశానని చెప్పుదురా. నీలో దమ్ము ధైర్యం అనేది ఉంటే. నువ్వు ఎలా చేసినావు? తెలుగుదేశానికి చేసినావు. నువ్వు నమ్మక ద్రోహివి, నాదెండ్ల కంటే నమ్మక ద్రోహివి నువ్వు. నిన్న ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను చేసింటే గ్రామంలో ప్రకాష్ రెడ్డికి 60 మెజార్టీ వచ్చినది అంటావు. ఏడ చేసినావు చెప్పుదురా ఊర్లోకి వచ్చి. పలానానికి ఓటు వేయండి వైఎస్ఆర్కి అని చెప్పినావా నువ్వు? లేదు, అంతా మోసము. నీ కుట్రలు ఇవన్నీ పద్ధతి కాదు. శివారెడ్డి గారు, నువ్వు 3 ఎకరాల భూమోనివే. ఈరోజు అనంతపురంలో ఆ వంక దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి ఇండ్లు కట్టి ఎక్కడింటి వచ్చింది నీకు లెక్క డబ్బు? ఏం కాంట్రాక్టర్వా నువ్వేమన్నా? క్లాస్ 1 కాంట్రాక్టర్వా? లేకపోతే ఏం కాలువలు చేసినావా? పోలవరం డ్యామ్ చేసినావా? నాగార్జున సాగర్ చేసినావా? బాకాడంకల్ ప్రాజెక్ట్ చేసినావా? చెప్పు, ఎక్కడింటి వచ్చింది నీకు డబ్బు? పరిటాలతో కొమ్ము కాసింటే వాళ్ళ మెతుకులు తిని ఈరోజు ఆ ఇండ్లు కట్టించుకున్నావు. 9 ఎకరాల భూమి కొన్నావు. నీకేమి 100 ఎకరాల భూమి ఉన్నావు నువ్వే? నీకు 3 ఎకరాల భూమి కొనివే నువ్వు. అంతకంటే ఎక్కువ లేదు నీకే. ఈరోజు కొన్నావు మోసం దగాలతో, డబ్బులన్నీ నాశనం చేసి, జనాన్ని మోసం చేసి. నువ్వు పరిటాల కుటుంబంతో కుమ్మక్కయ్యి వారి ఇసిరే మెతుకులు తిని కుక్క కన్నా విశ్వాసం ఉంటుందేమో కానీ నీకుండదు. ప్రకాష్ రెడ్డి వాళ్ళు నీకెంత సాయం చేసినారో అది నీకు లేదు. నువ్వు చరిత్రహీనునివి శివారెడ్డి. నువ్వు 3 ఎకరాలు, నాకు 1000 ఎకరాలు ఉందని చెప్తావా? ఎక్కడుందిరా నీకు 1000 ఎకరాలు? మొత్తం మీ కుటుంబాలందరికీ కలిసి 200 ఎకరాల కంటే ఎక్కువ లేదు మొత్తం మీ కులానికి అంతటికీ. అంత డఫు చేస్తున్నావు అంతే. నీ మోసాలు కుయుక్తులకు ఎవరు ఇది భయపడరా? జాగ్రత్త బాగా. నువ్వు ఎంత మోసం చేసినా అంత నాశనం అయిపోతావు. ఇప్పుడు కొడుకు పోయినాడు నిష్కారణంగా. మనం ఎప్పుడే కానీ తల్లి పాలు తాగినామనుకో, తల్లి రొమ్మును గుద్దకూడదు అనేది తెలుసుకొని బతుకో, బాగుంటుంది. ఎప్పటికే కానీ జీవితంలో మనకు సాయం చేసిన వాడిని ఎప్పటికీ మనం నెత్తిన పెట్టుకోవాలా. వాడేంలో సాయం చేసింటే అనేది ఉండకూడదు. అదే మనకు నాశనం అవుతాం మనము మన కుటుంబాలు కూడా. నువ్వు మొత్తం అంతా మా దుక్కు పార్టీలోకి వచ్చినప్పుడు మీ వాళ్ళంతా ఎక్కడ చేసినారో? తెలుగుదేశానికి. నువ్వు కూడా చేసినావు, మాకు నమ్మకం లేదు. నువ్వు కూడా చేయలేదు. డబ్బులు ఇచ్చి 10 లక్షలు నువ్వు కూడా
తెలుగుదేశానికి ఏమని చెప్పినావు, ఏడు వచ్చి ప్రకాష్ రెడ్డి దగ్గర నేను చేసింది గెలిచినాడు కృష్ణారెడ్డి అంటావు. నువ్వు ఎవరికి చెప్పినావు ఓటు వేయమని? నువ్వు ఇచ్చిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇచ్చిండేది, యాడిచ్చిండేది, తెలుగుదేశానికి ఏమైనా ప్రూఫ్లు పెట్టమంటే పెడతా. ఈ మీడియా మిత్రుల మీద నాకేం భయం లేదు. నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. నీ కుమారుడు యాక్సిడెంట్ అయ్యి బెంగళూరు హాస్పిటల్లో ఉంటే ప్రకాష్ రెడ్డి ఎవరో నీ మిత్రుడికి బాలచంద్ర అనే అతని కన్నా అకౌంట్లోకి డబ్బులు వేయమంటే ఇదో ఇంత డబ్బు వేశాడు. ఇదిగో ఈ ప్రూఫ్లు ఉన్నాయి. ఇవన్నీ తెలిసే 3 లక్షల డబ్బులు వేశాడు అతను. అది కూడా విశ్వాసం లేదే నీకే? ఆయన కొడుకు చనిపోయింది, నీ కొడుకు చనిపోయిన ఆ కుటుంబం అంతా వచ్చింది. చందు నాకు ఫోన్ చేశాడు అనంతపురం నుంచి, అన్నా మేము ఇట్లా శివారెడ్డి కొడుకు లాస్ తీసుకొస్తా మేమంతా వస్తున్నాం, తల్లు పిల్లలు, మా అమ్మ, నేను, నా భార్య, మా నాన్న అంతా నువ్వు రావాలన్నాడికి అన్నాడు. నేను రాను బాబు అని చెప్పిన చందుకు. చందుని అడగని కలిసింటే నేను రాను చందు, వాని దగ్గర వాని కొడుకుని చూసేకి రాను, వాడిని చూసేకి రాను, నాకేం పడింది? వాడు నమ్మకద్రోహి, వాని దగ్గర నాకేం పడింది? మీరు ఓన్ కలిసి నేనేం మిమ్మల్ని వద్దన్నాను. నేను వాడిని మాట్లాడితే వాడిని చూసే కూడా రానంటని చెప్పిన. పోలేదు కూడా నేను నా దగ్గర కూర్చుండా. నమ్మకద్రోహుల దగ్గరికి మనకేం పడింది? నీకు సింగిల్ విండో ప్రెసిడెంట్ వాళ్ళు పిలిచి రూపాయి ఖర్చు లేకుండా సింగిల్ విండో ప్రెసిడెంట్ చేస్తే నువ్వు ఇప్పుడు వాళ్ళకే ద్రోహం చేస్తున్నావు. మళ్ళా కూడా సెకండ్ టైం నాకు ప్రెసిడెంట్ కావాలని వచ్చి అడిగితే 3 రోజులు టైం ఇచ్చినాడు ప్రకాష్ రెడ్డి. ఏంటికి ఇచ్చాను నీకే? మీ ఊర్లో జనాన్ని ఎవరినో పిలుచుకొని రాపోరా, నీ పేరు బలపరిస్తే నీకే ఇస్తాను అన్నాడు. ఒక్కడు రాలని ఎన్నికత ఊర్లో జనము. ఎవరు వచ్చినారు నీ ఎన్నికత? మీ మామ కొడుకు కృష్ణారెడ్డి కొడుకు, మీ తమ్ముని కొడుకు వచ్చినారు పిల్లనాయలు, చిన్న పిల్లలు. అదే కృష్ణారెడ్డికి 100ల కొద్ది వచ్చినారు కృష్ణారెడ్డికి సర్పంచ్ పదవి కావాలని. నీకేంటికి ఆ రోజు అది అర్థమైందా నీకే? నువ్వు చేసే తప్పుడు పనులు ప్రజలు గ్రహించినారు. అప్పటికే నీకు ఇవ్వకూడదు అనుకున్నారు. వాడు ఇచ్చినాడంటున్నా తప్పుడు నా కొడుకు. వాడికే వాడంతా మోసమైన చంద్రబాబు నాయుడు కంటే ఇంకా ద్రోహి వాడు. చంద్రబాబు కంటే ద్రోహి వాడు. అంతా మోసం కుయుక్తులతో బతికేవాడు. అసలు వాడు 1000 ఎకరాల భూమి ఉందంటే ఎట్లా నమ్ముతున్నారా? ఎక్కడుందో 1000 ఎకరాలు చూపుదు రమ్మని గ్రామంలో. వానేస్తే ఎంతో నేను చెప్తా. అన్ని మోసం కుయుక్తులతో బతుకుతున్నాడు. సాతునగర్లో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి అవన్నీ చేసి ఏదో పిల్లల పైన వాళ్ళ ఫోటోలు కప్పించి పాస్బుక్లు సంపాదించి 45 లక్షలు ఎంతో 50 లక్షలు డబ్బులు కొట్టుకొచ్చినాడు ఆ చింటి. ఇట్లా రోజుకు మోసం చేసి బతికేవాడు నువ్వు. నీకు పరిటాల కుటుంబంతో కుమ్మక్కై తోపుదొడ్డి కుటుంబాన్ని విమర్శించేంత నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న శివారెడ్డి అనే వ్యక్తి అతన్ని మాట్లాడే యోగ్యత కానీ నాకు వాడిని మాట్లాడే మనిషి వాడిని మాట్లాడాలన్నా నాకు మనసు ఒప్పలేదు. అలాంటి నీచ చరిత్ర కలిగిన వాళ్ళ గురించి మేము మాట్లాడాలన్నా నాకు ఎలాంటి మనసు ఒప్పదు. వాని గురించి మా బావగారు ఎంతో గొప్పగా చెప్పినాడు. అంతకుమించి చెప్పాలంటే అలాంటి నీచులు, అలాంటి సంస్కారహీనులు నేను చూడంగా నీ సర్పంచ్ పదవి కోసం ప్రకాష్ రెడ్డి దగ్గర నేను వచ్చినాక ఇదే అన్నదమ్ములు ముగ్గురు, మేము ముగ్గురు కాదు అన్నదమ్ములు, 4. ఎవరు 4 అంటే శివారెడ్డి మా 4వ తమ్ముడు అన్న వ్యక్తులు ఇలా ఈ కుటుంబ భవనంలో ప్రకాష్ తోబట్టి బ్రదర్స్ ముగ్గురు. వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో వాటర్ బిల్లులు, ఎంతో డబ్బు ఏమన్నా సంపాదించుకో, కానీ నమ్మకద్రోహం అనేది పని కాదు. నీ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటే నా 64 ఏళ్ళ వయసులో ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడంటే నా మనసాక్షి విరుద్ధంగా ఇలాంటి సమయం వస్తుందని కానీ నేను ఊహించలేదు. దయచేసి ఎప్పుడు నీలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నువ్వు ఏ రోజు నాకు సరసమానమైన వ్యక్తివి కాదు. నేను నిలబడినప్పుడు
నాకు మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి 10 లక్షలు నన్ను ఓడిలా ట్రై చేస్తే నీ తరం కాదు, నీ చరిత్ర ఎవరు వచ్చినా నేనంటూ నిలబడితే గ్రామంలో ఎన్నో భూములు ఇచ్చినాము రా, ఎంతోమందికి స్కూల్కి స్థలం ఇచ్చినాము, హరిజన వాడికి 5 ఎకరాలు ఇచ్చాము, బీసీ కాలనీకి 5 ఎకరాలు ఇచ్చాము, గుళ్ళకి ఇచ్చినాము, భూములు గోపురాలకు ఇచ్చినాము. 1000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయరా నీ కుటుంబానికి? మాకు లేవు. మా తాత 600 కుటుంబాలు, మా నాయన సెంట్రల్ ఫ్రీడమ్ ఫైటర్, మా నాయన ఒక్కొక్క కుటుంబానికి బీసీ ఎస్టీ ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు దానం ఇచ్చాడు. నీ ప్రూఫ్తో సహా చూపించాడు. ఈ వంశం నుంచి ఎవరన్నా కానీ ఒక్క సెంటు భూమి మీ వంశంలో ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి మీసం చెప్తున్నా. నీలాంటి నీచుల గురించి నీ మాట్లాడాల్సి నాకు సిగ్గుచేటుగా ఉంది. ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, నువ్వు ఒక కుటుంబాన్ని విమర్శించేటప్పుడు విశ్వాసం గల కుక్కమారి ఇంట్లో వంట రూముల్లోకి కానీ నీకు అవకాశం ఇచ్చిన కుటుంబం ఇది. బెడ్రూముల్లోనూ వంట రూముల్లోకి దూరి ఒక స్వసద్ధునిగా ఇంట్లో ఉన్న వ్యక్తి ఈరోజు నువ్వు పీని మీద పైసలుగా ఎరక్తిన వ్యక్తుల దగ్గర చేరుకొని ఈరోజు నువ్వు మాట్లాడే విధానము ఇలాంటి బతికే బదులు 7వ సాట తావడం మేలు. నీ స్టేజ్ నాకట్టు వస్తే నేను రైలుకి దూకి ఇప్పుడు ఈరోజు చనిపోతా. నీలాంటి నీ చరిత్ర నాకొద్దు. నాకు నీ గురించి ఈరోజు మాట్లాడే అంటే నాకే తల తీసేసినట్లుంది. ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ వైసీపీ పార్టీలో ఉండేదానికి నీకు ఊర్లో స్థానం ఉంటే కదా, నువ్వు వస్తావు ఓటే దగ్గర పోతావు. నీకేది వైసీపీ పార్టీలో ఓటు ఎక్కడేసి నువ్వు ఛాలెంజ్ చేసి చెప్పు. 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి నన్ను ఓడేయడానికి నీ చేత కదా, ముత్తాతల చేత కదా. ఈ రోజు నిలబడదాంలా నువ్వు నేను ఎవరు గెలుస్తావు చూస్తావు. నేను పుట్టి పెళ్ళిండేది అనంతపురం, కానీ నేను నా ప్రతి సెలవులకి అన్నిటికీ మా కుటుంబం మొత్తం అక్కడే ఉంది. పులుగుట్లోనే మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు. అందులో ఈరోజు చదువుకున్నా, నేను ఈడ పుట్టా, ఈడే చదువుకున్నా, ఈడ డిగ్రీ పూర్తయినా. ఊరికి ఈరోజు నేను చేసిన సేవ ప్రకాష్ రెడ్డి సహకారంతో ఎన్నో డ్రైనేజీలో ఏ విలేజ్లోనో బుక్కగా ఇచ్చి ఏడు కానీ ఎన్నో పల్లెల్లో వాడిని మీడియా మిత్రులందరూ నేను వేసిన డ్రైనేజీలో నేను ఇచ్చిన ఇంటింటి కుళాయిలో ఏ ఒక్కరైనా చేసినారంటే నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. ఎవరికైనా అంత ఊరిని డెవలప్ చేసిన నువ్వు కోట్లు వాటర్ బిల్లులు అన్ని తిని ఈరోజు నువ్వు ఆస్తులు భూములు నా భూమే కొనేవాళ్ళ నువ్వు లోఫర్, అది గుర్తుపెట్టుకో. నా భూమి ఈరోజు నేను సొంతంగా పెట్టుకోకుండా నా తమ్ముడు నీకు అమ్మినాడు. అయినా నేను అడ్డం వేస్తే ఆ భూమిలో నువ్వు ఎంటర్ కానీ కాలేవు. అయినా అలాంటి నీకు చరిత్ర మాకు లేదు. ఒక్కసారి దానం ఇచ్చి 150 ఎకరాలు అమ్ముకొని మా పిల్లలు చదివించుకుంటాయి. వంశంలో మేము ఒకరు సొమ్ము ఆశించే రకం కాదు. ఇలాంటి నీచుని మాట్లాడినందుకు నేను చాలా సిగ్గుపడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చెప్పుకుంటూ వైసీపీ కార్యకర్తలకు ఏ రోజు ప్రకాష్ రెడ్డి కానీ ఎవరన్నా కానీ ప్రకాష్ రెడ్డి ప్రతి ఎలక్షన్లో కనీసం నా చేతికుండా 5 లక్షలకి బీజాబీకి అందరికీ నా చేతికుండా ఇచ్చాను డబ్బులు. ప్రతి ఒక్కరికి 20,000, 30,000, 40,000, 50,000, లక్ష. ఒకరు ఇల్లు కట్టుకుంటా అంటే 50,000 ఇలా నా చేతికుండా అన్న వాళ్ళకి సాయం చేయను. నేను డబ్బులు ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి. ఈరోజు మీరందరూ రాని నాతో పాటే నేను డబ్బులు ఇచ్చిన ప్రతి ఇంటికి పిలిచిపోతా. ఎంతెంత డబ్బులు ఇచ్చానో నేను. టీడీపీలో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళకి బాగాలేదు, టీడీపీ అయినా సరే వాళ్ళకి కాలు ఎరిగింది ఈ ప్రకాష్ 20,000 అని ఇప్పించిన వ్యక్తి నేను. అందుకని ఇంకా ఎక్కువ మాట్లాడంటే ఎంతో ఉంది, కానీ ఒక నీచుల గురించి తక్కువ మాట్లాడి అవన్నీ ప్రజలు తెలుసు. ఎవరు చరిత్ర ఏముందని ప్రతి ఒక్కరికి తెలుసు. విలేజ్కి వస్తే అందరూ అన్ని అర్థమైంది. నిన్నటి రోజున రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న మీద ఒక విశ్వాసం లేని ఒక గుడ్డి కుక్క మరుగుతుంది. నిన్నటి రోజున
తను ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాని గురించి. కాకపోతే ప్రకాష్ అన్నను మాట్లాడినాడు కాబట్టి ఆ బాధతో మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆ శివారెడ్డి అనేవాడు తోపుదత్తి కుటుంబంలో సరుకులు మోసేవాడు. ఇంట్లో కాయగూరలు సరుకులు ఇట్లాంటివన్నీ మోసే నా కొడుకోడు. వాడు ఆ సరుకుల్లో కూడా కమిషన్ కొట్టేవాడు. వాడు ప్రతిసారి మనము ఏదన్నా కానీ ఫంక్షన్లు జరిగితే ఎప్పుడు అన్నం చేసేసాట వాడు కాయగూరలు తెచ్చేకి సరుకులు తెచ్చేకి ఉండేది. ఏమబ్బా ఇంతగా ఉన్నాడని మేము అనుకుంటే ఆ సరుకుల్లో వాడు ఆడ కమిషన్ కొడుతున్నాడు ప్రతిసారి. అది మేము కనుక్కొని మా ప్రకాశ్ అన్నకు వాళ్ళకు మేము చెప్పినామన్నమాట, అన్న ఇట్లా పని జరుగుతుందన్నా, ఈ గుడ్డోడు ప్రతిసారి లెక్క కొట్టేస్తున్నాడు, మీరు కనుక్కోలేదు అంటే అప్పటి నుండి కొద్దిగా అన్న వద్దు లేవాడు అని పక్కన పెట్టడం వల్ల వానికి ఆ కోపం వచ్చి ఇక్కడి నుండి పోయి వేరే వాళ్ళతో చేతులు కలిపేవాడు అక్కడ పోయినాడు అనమాట. అదే కాకుండా స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచ్ సీట్ అడిగితే అక్కడ కృష్ణారెడ్డి అనే అన్న బాగా మంచి వ్యక్తి, ఊర్లో వాళ్ళంతా వచ్చి సర్పంచ్ టికెట్ అన్న కావాలని అడిగారు, చేసినాడు. సర్పంచ్ ఆయన నిలబడితే ఈ నా కొడుకు ఊర్లో పోయి ఓట్లు అడుక్కోకుండా వీడు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో ఉండి వాళ్ళందరినీ టీడీపీకి ఓట్లు వేయించి కృష్ణారెడ్డి నేను ఓడిల్లని ప్రత్యక్ష సాక్షి. మేము ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో మేము ఉన్నాం, మా ఊరు కృష్ణారెడ్డి ఓడిపోతాడు, మా ఊరు కృష్ణారెడ్డి ఓడిపోతాడు. ఇట్లా లంజా కొడుకులను పార్టీలో పెట్టుకోవాలంటే ఇంకెట్లా పెట్టుకుంటారు? కాబట్టి పార్టీకి ద్రోహం చేసినాడు కాబట్టి పార్టీ నుండి సస్పెండ్ చేసినారు. అవన్నీ సస్పెండ్ చేస్తే నిన్నటి రోజున ప్రకాష్ అన్న సర్పంచుల పదవి విరమణ జరిగితే దాంట్లో వేరే వాళ్ళు మాట్లాడే విధానం చూసి వేరే వాళ్ళు ఇట్లా కేతిరెడ్డి అన్న ఇట్లా మాట్లాడానన్నా అని అన్నంటే సరే ఓకే, కేతిరెడ్డి అన్న మాట్లాడాడు సభాష్ అన్నాడు అన్న. కేతిరెడ్డి అన్న కానీ అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, ఇంకోటిని కావచ్చు ఏం పేరు ఎత్తే అనలేదే. ఈ లంజా కొడుకు వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, మిమ్మల్ని అన్నాడు. ఎక్కడ పేరు ఎత్తలే. ఇట్లా నా కొడుకులు నువ్వు ఈడే కాదు, ఇట్లా నా కొడుకుని వాళ్ళకు కూడా పెద్దలకు కూడా చెప్తున్నాం మేము, ఇట్లా నా కొడుకు ఆడు ఉన్నా కూడా మీకు కూడా చెడిపే. ఈడ అన్నం పెట్టి సాకిన వాళ్ళని ఈ ప్రకారంగా తిడుతున్నాడు అంటే వాడు మిమ్మల్ని వదిలిపెడతాడా? కాబట్టి జాగ్రత్త. ఏ శివారెడ్డి ఇంకొకసారి తోపుదత్తు ప్రకాష్ రెడ్డిని కానీ వాళ్ళ కుటుంబంని కానీ నువ్వు ఎక్కడైనా మాట్లాడితే బజార్లో ఈడ్చిడిచి తంతాం బాగా చెప్పింటాం. ఎవరు మాట్లాడలేదని నువ్వు మాట్లాడతావాలే. ఇంకా కూడా నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు, ఎవరెవరో పేర్లు చెప్పేది కాదని నువ్వు పత్రాలు రాసుకుంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తావు కదరా నువ్వు. వాళ్ళు పెద్ద పోడంగిలా ఏమన్నా? ప్రకాశ్ అన్నకు 32 ఎకరాలు ఉందంటున్నావా? లే, తోపుదత్తి కుటుంబం 1000 ఎకరాలు రా, 1000 ఎకరాలు పోయి చూడు. ఇప్పుడు కూడా ఇంకేదో నీదేదో చెప్తూ ఏదో మధ్యరెడ్డి వాళ్ళు ఏదో చెప్తూ నెక్క 1000 ఎకరాలు ఉందని. 1000 ఎకరాలు ఉండే నా కొడుకు వీడొచ్చి కాయగూరలు ఇంటికి మొత్తంలో రా. నువ్వు 1000 ఎకరాలు ఉండేవాడు కాయగూరలు మొత్తాడా? జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా కూడా ప్రకాశ్ అన్న కానీ ఎవరినైనా మాట్లాడితే ఈడ్చిడి తంతాం చెప్తున్నా. మమ్మల్ని అందరినీ దాటుకొని ప్రకాష్ రెడ్డి అన్న కుటుంబాన్ని జోలు బోల్లా. ప్రకాశ్ అన్న రెడ్డి గురించి నువ్వేదరా మాట్లాడేది? 1000 బోర్లు రా. లే, నీ చేతుకుండానే ఎన్ని బోర్లు వేపించలేదురా? ఏం తెలియదా నీకు? ఎంతమందికి రా సాయం చేసిన నీ చేతిలోనే చేపిస్తావు కదరా. ప్రతిసారి పులుకుంటే పోయినప్పుడు అన్న వాళ్ళకి వీళ్ళకి అంటే ఇలేదా? అది ఆ విశ్వాసం అన్న ఉండాలి కదరా నీకు. కనీసం నిన్ను ఇంట్లో దగ్గర బండేసుకున్నారా నువ్వు అంటే అప్పటికే వాళ్ళు కుమ్మక్కైనవరా. మావి తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా పోతున్నాయి అబ్బా మా సమాచారం అనుకుంటే నువ్వే జరదేస్తాను. పొద్దుముళ్ళు రావడము, మా ఆత్మారమిడి పెద్ద దగ్గర కళ్ళకాడ కూర్చోవడము, పొద్దున్నే టీ తాగడము, ఈడే భోజనం చేయడము. ఈ నా కొడుకు మళ్ళీ తొబ్బెత్తుల గురించి మాట్లాడతాడు. ఈడు బ్యానర్లు కట్టడం, మళ్ళీ ఇంకోడు వాడు అందరూ రావడం. నెక్క సంసారాన్ని నీకు కదరా లంచా కొడుకులారా మీరు. ఇంకా అసలు కార్యకర్తలు నిజంగా పనిచేసిన కార్యకర్తలని మీరు ఇది చేసి పక్కదావ పట్టించినారా మీరు? నువ్వు మాట్లాడుతున్నావురా. నువ్వు అందరినీ కలేసుకుంటున్నావులే. అనంత వెంకటరామరెడ్డి అంట, కేతిరెడ్డి అంటే వాళ్ళంటే ఇళ్ళంటే అని ఎవరిని ఏం మాట్లాడలేమేమో. మేము నిక్కచ్చిగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులమో వైఎస్ఆర్లో ఉండే వాళ్ళను మాత్రమే మిమ్మల్ని వెలేసి మిమ్మల్ని బయటకు నూకితే మీరు పోయి వాళ్ళ పంచాన్ని చేరుకొని వాళ్ళని కూడా బస్టు పట్టిస్తున్నారా మీరు. నువ్వు నిక్కచ్చిగా వైఎస్ఆర్ అంటున్నావు. నువ్వు నిక్కచ్చిగా వైఎస్ఆర్ అంటే నువ్వు నిక్కచ్చిగా ఆ రోజు ఓట్లు వేసినావు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ప్రకాష్ రెడ్డికి కావచ్చు. ఎప్పుడు వెన్నుపోటే
మీరంతా ఒక వెన్నుపోటు బ్యాచ్ రా మీరు. ప్రకాష్ రెడ్డి మీరు ఎన్ని మాట్లాడినా, నిన్నటి రోజు ప్రకాష్ అన్న చెప్పాడు, నా భుజం పైన జగన్మోహన్ రెడ్డి చేయి ఉందని చెప్పు, నా ఇంటికి కూడా బీకడాడంటున్నాడు, అన్నీ చెప్పినాడు. నీకు అర్థమైందో లేదో? అదే కాదు, మేము కూడా చెప్తున్నాం, ఈ రాప్తాడు నియోజకవర్గంలో వానికంటే ఈయనకంటే సీట్ అంటున్నావు. ప్రకాష్ రెడ్డి బతికున్న నాళ్ళు, జగన్మోహన్ రెడ్డి బతికున్న నాళ్ళు ప్రకాష్ రెడ్డి కుటుంబానికి వస్తుంది. ఒకవేళ దేవుడు చిన్న చూపు చూసినా కూడా ప్రకాష్ రెడ్డి వాళ్ళకి ఏమన్నా ఇదైనా కూడా ఆ తోబెత్తి కుటుంబంలోనే సీట్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండేదేం లేదు. నువ్వు ఊరికే నయాన భయాన వాళ్ళకి చెప్తున్నారేమో. మీరు అవన్నీ జరిగేది కాదు బాబు. వీని ఎవరు మీరంతా పోయి మీరు కుంభక్కయ్యి ఆడ ఈడ మాట్లాడితే దీన్ని ఎవరు సహించము. ఇంకొకసారి కూడా చెప్తున్నాము, ప్రకాష్ రెడ్డి మీద అవాకులు చవాకులు బేలితే ఖచ్చితంగా నడి రోడ్డులో నిన్ను బట్టలు ఉడిది తన్నకపోతే మేము రాప్తాడు నియోజకవర్గంలోనే ఉన్నాంలే. ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు.